మనం విజయవాడ వచ్చేసాము. ఎందుకు వచ్చేసామంటే మా పిల్లలకి చెవులు కుట్టించడానికి, అలాగే ఫస్ట్ హెయిర్ తీపిస్తాం కదండి, పుట్టెంటుకలు అవి తీపించడానికి విజయవాడ వచ్చామన్నమాట. మేము, వదిన వాళ్ళు, మా మరదల వాళ్ళు అందరం కలిసి వచ్చాము. ఇక్కడ మా పెద్ద పాప ఫస్ట్ మా పెద్ద పాపకి చెవులు కుట్టిస్తున్నాము. ఎక్కువ ఏడుస్తుంది అమ్మో ఎలాగా అనుకున్నాం, కానీ ఒక 10 నిమిషాలు కూడా పట్టలేదు. 5 నిమిషాలు అటు ఇటు తిప్పి అవి ఇవి చూపించేటప్పటికి ఆగిపోయారు. అప్పుడే ఎందుకు అనుకున్నాం, కానీ ఇప్పుడు కుట్టిస్తేనే వాళ్ళకి తెలియదు. 3 ఇయర్స్ అలా వచ్చాక కుట్టిస్తే చెవులు లాగేసుకోవడం అవన్నీ చేస్తారు. ఇంకా అది ఆలోచించి ఇలా చేశానన్నమాట. ఇంకా సరేలే, ఎలాగో ఇంకా బర్త్డేకి కూడా బాగుంటుంది అన్నట్టు ఇంకా అమ్మవారి దగ్గర ఎందుకో తీపిచ్చాలనిపించింది. ఎక్కడ తీపిచ్చాలని ఆలోచించాము. ఇంకా ఇక్కడ దుర్గమ్మ తల్లి దగ్గర తీపిచ్చాలి అని మాకు ఎందుకు అనిపించింది. అందుకని విజయవాడ వచ్చేసాము. ఇంకా 2 వైపులా, అటువైపు అయిపోయింది, ఇంక ఇటువైపు బ్లడ్ రాలేదు కానండి, చాలా బాగా చేశారు. కానీ కొంచెం అంటే ఇంకా ఆ మాత్రం కూడా ఏడవకుండా ఉంటారా అని ఉంటారు కదా, అందుకని కొంచెం ఒక్క 5 మినిట్స్ అలా ఏడ్చారు, కానీ కంట్రోల్ అయిపోయారు. మా వారు కూడా ఇక్కడ హెయిర్ ఇచ్చేసి ఇంకా పిల్లల్ని అమ్మో నేను పట్టుకొని మీరే పట్టుకోండి అని చెప్తే ఇంకా ఆయనే పట్టుకొని కూర్చున్నారనమాట. ఇంకా ఫస్ట్ పాప తింది, ఇంక నేను తీసేసుకుంటున్నాను. ఇదిగోండి మా బుడ్డిది దాక్షాయనికి అయిపోయింది కదా ఫస్ట్, ఇప్పుడు దాక్షాయనికి తీపిస్తున్నాము. హెయిర్ తీపిచ్చేసాము. తర్వాత ఇదిగోండి ఇక్కడ హెయిర్ ఏంటంటే పైన కొంచెం వదిలేశారు, అక్కడ మాడు దగ్గర కొంచెం ఇదిగా ఉందన్నమాట. తర్వాత డాండ్రఫ్ కూడా వచ్చేసింది తినకి బాగా, అందుకని అలా కనిపిస్తుంది. తర్వాత ఇంటికి వచ్చి మొత్తం ఇంకా షాంపూతో క్లీన్ చేసేసాక నార్మల్ అయిపోయింది. చిన్నపిల్లలకు కూడా డాండ్రఫ్ నేను ఇప్పుడే చూడడం, అంత డాండ్రఫ్ ఉండడం. వాడదాము మేడం దగ్గరికి వెళ్ళి అనుకున్నాను. సరే ఎలాగో పుట్టెంటుకలు తీపిచ్చేస్తున్నాం కదా, తర్వాత వాడదాంలే అని నేనేం వాడలేదన్నమాట. తిని కూడా అంతేనండి, ఒక 5 మినిట్స్ ఏడ్చింది, తర్వాత నార్మల్ అయిపోయింది. ఇది తిని ఆపడమే కొంచెం కష్టం, ఆపడం చాలా కష్టం అనిపించింది, కానీ పర్లేదు, ఒక 5-10 మినిట్స్లో ఆపేసింది ఏడుపు వచ్చేసి. ఇంకా అదండి మా విజయవాడ వచ్చింది. మేము దేనికోసం అయితే వచ్చామో అయిపోయింది. అమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందులోని పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఫ్రంట్ నుంచి పంపించారు. దర్శనం అంతా బాగా చేసుకుని వచ్చేసాము. ఇంక ఇది మా ఫస్ట్ హ్యాపీ మూమెంట్స్ అనమాట. ఇవన్నీ పిల్లలకి చేసే ప్రతిదీ మనకి హ్యాపీ మూమెంటే కదా. పక్క నుంచి మా పాప అరుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.